పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెద్దలు పెళ్లికి అంగీకరించినప్పటికీ ఓ ప్రేమ జంట కాలువలోకి దూకి ఆత్మహత్యానికి పాల్పడింది. ఈ ఘటనలో యువకుడు ప్రాణాలతో బయటపడగా యువతి గల్లంతైంది. కుముదవల్లికి చెందిన సందీప్ కుమార్, భీమవరానికి చెందిన లలితాంబిక గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాలు వారి వివాహానికి అంగీకరించినట్లు బంధువులు తెలిపారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరి గాలింపు చర్యలు చేపట్టగా యువతి లలితాంబిక మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడు సందీప్ కుమార్ భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాలకోడేరు మండలం వేండ్ర గ్రామంలో వేండ్ర కాలువలో నిన్న ఇద్దరు సందీప్, లలితాంబిక అనే వాళ్ళు ఇద్దరు కూడా ఆ కాలువలో తోగడం జరిగింది. దాని మీదట అక్కడ ఉన్న స్థానికులు సందీప్ని రక్షించడం జరిగింది. లలితాంబిక ఆమె నిన్న అంతా గాలించడం జరిగింది కానీ ట్రేస్ కాలేదు. ఈరోజు ఆమె యొక్క మృతదేహం వేండ్రలోనే లభ్యం జరిగింది. మృతదేహాన్ని ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ మార్చికి తరలించడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం.